రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్తవయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బహు బలమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఉదయం లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా నాయన మాకు తోడై ఉన్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ రోజున మాకే అవసరతలైతే ఉన్నాయో ప్రతి వాటిని మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూరుస్తూ సమృద్ధిని దయచేసినందుకు స్తుతులు నాయన. అయా, మా పనుల్లో మమ్మల్ని నడిపించినందుకు బలమిచ్చి, శక్తినిచ్చి, జ్ఞానమునిచ్చి మమ్మల్ని ముందుకు వెళ్ళులాగున అయా మీరు మాకు తోడై ఉండి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా మేము వెళ్తున్న వస్తున్న ప్రతి మార్గంలో మీ యొక్క కంచె కాపుదలు దయచేశారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి వరకు కూడా మేమందరము కూడా సజీవులంగా ఉండి ఈ విధంగా స్తుతించుకునే, ఆరాధించుకునే భాగ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనము. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో దాచును. ఆమేన్. ఎస్ లార్డ్. అవునయ్యా, ఎవరైతే మీ సహాయం కోరుకొని వస్తారో, ఎవరైతే నాయన వారికి ఉన్న సమస్యలను బట్టి ప్రభువాని మీకు మొరబెడుతూ ఉంటారో, అయ్యా వారిని మీ పర్ణశాలలో దాచిపెట్టి రక్షిస్తారు అని మాకు లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. అయా, ఈ లోక మనుషుల సహాయం మేము అడిగినప్పుడు మేము తృణీకరించబడొచ్చేమో, అయ్యా వారు మాకు సహాయం చేయలేని స్థితిలో ఉండొచ్చేమో, మమ్మల్ని తండ్రి వారు వెలివేస్తూ ఉండొచ్చేమో, కానీ నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు, సర్వశక్తిమంతుడవు తండ్రి, అద్వితీయుడవు నాయన. అయ్యా, మిమ్మల్ని నమ్ముకొని ప్రార్థించిన ప్రతి బిడ్డకు ఆపద నుంచి విడుదల దయచేసి రక్షించి కాచి కాపాడతారని ఈ రాత్రికాల సమయంలో మా అందరికీ మరొక మారు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఎవరైతే తండ్రి సమస్యల్లో, ఇబ్బందుల్లో, ప్రమాదాల్లో ఉన్నారో వారందరినీ మీ కాపుదలలో భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ ప్రార్థనలో ఈ రాత్రిన ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి ప్రభువా. మేమందరము కలిసి మొరబెడుతూ ఉండంగా మా ప్రతి ప్రార్థనకును కూడా జవాబును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా అయ్యా మీరు స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల దయచేయండి. అయా, వారికున్న ప్రతి లోపమును, ప్రతి వ్యాధిని, ప్రతి ఒక్క అపవాది దురాత్మ శక్తిని తండ్రి వారి నుంచి యేసు నామంలో తీసివేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా అశాంతితో ఎంతోమంది బిడ్డలు జీవిస్తుండగా వాళ్ళకి శాంతి సమాధానాలు దయచేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు మానసికంగా డిప్రెషన్లో ఉండిన స్థితిలో ఉన్నారు నాయన. వారిని కూడా దర్శించండి ప్రభువా. అయ్యా, వారు స్ట్రాంగ్గా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా, అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి. వారికి ఉన్న ప్రతి విధమైన అప్పు నుంచి విడుదల యేసు నామములో దయచేయమని, వారి చేతుల కష్టార్జితము ఆశీర్వదించమని, అయ్యా వారు తలగానే కానీ తోకగా ఉండరనే మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభువా, బిడ్డలు మారు మనసు లేని స్థితిలో దుర్వ్యసనాల్లో ఉండి తండ్రి, కుటుంబంలో తండ్రి తల్లిదండ్రులకు లోబడక రక్త సంబంధికులను సైతం తండ్రి వ్యతిరేకిస్తూ అనేక మంది బిడ్డలు జీవిస్తుండగా వారికి మారు మనసును దయచేయండి. శాంతితో సమాధానాలతో వారి కుటుంబాన్ని నింపండి తండ్రి. అయా, ఎవరైతే గర్భఫలం లేకున్నారో వారందరినీ దర్శించమని, బిడ్డలకు గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం ప్రభు. ఆ వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉండగా బిడ్డలకు సాటి అయిన సహాయమును దయచేయండి నాయన. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి జాబ్ను అనుగ్రహించండి. ఎవరైతే విదేశాలకు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారో వారి ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో వారికి విజయాన్ని దయచేయండి ప్రభువా. అయా, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రయాణిస్తున్న, పనుల్లో ఉన్న ప్రతి బిడ్డకు కూడా మీరే తోడై ఉండి కాచి కాపాడండి ప్రభువా. లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు తండ్రి, గృహాల కొరకు తండ్రి బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. వాటన్నిటిని వారికి దయచేయండి. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, కోర్టు కేసుల్లోంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. మా భారతదేశాన్ని దీవించండి.
దేశ ప్రజలను, దేశ సైనికులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికీ మంచి నిద్రను దయచేయండి. ఎటువంటి నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైనవి ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా మీరే రాత్రంతా మమ్మల్ని భద్రపరుచుకొని కంటి నిండా సుఖవంతమైన నిద్రను మాకు అనుగ్రహించమని అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిన చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి సహాయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.